ఇక నేను 1 kg వరకు చికెన్ని తీసుకున్నానండి. దీన్ని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులో 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు గరం మసాలా, 2 స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 నిమ్మకాయ జ్యూస్ని పిండుకోవాలండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి దీన్ని. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా మిక్స్ అవ్వాలండి. సో మనం పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేనైతే పెరుగుని ఇప్పుడు యాడ్ చేయట్లేదండి. పెరుగు యాడ్ చేస్తే కనుక మనకి ఏమవుతుందంటే మసాలాలు ఏవి కూడా పట్టవు. సో తర్వాత యాడ్ చేస్తాను. దీన్ని 1 అవర్ వరకు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. సో 1 kg చికెన్కి 1 kg వరకు బాస్మతి రైస్ని తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేయొచ్చు. దీన్ని ఒక 2 టైమ్స్ వరకు వాష్ చేసుకున్న తర్వాత దీన్ని నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు. మినిమం 30 to 45 మినిట్స్ వరకే నానబెట్టాలి. ఎక్కువ నానబెడితే కనుక మనకి రైస్ అన్నది బాగా నాని రైస్ అన్నది విరిగిపోతుంది. సో 1/2 అవర్ సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ని చూద్దాము. ఒక గిన్నె తీసుకోవాలి. అందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేయాలి. అవేంటంటే షాజీరా, ఇలాయచీ, అలాగే నల్ల మిరియాలు, 2 మరాఠీ మొగ్గ, అలాగే అనాస పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇందులో సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం ఫ్రై చేయాలండి. కొంచెం గోల్డెన్ కలర్ త్వరగా రావడం కోసం ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. ఇదే స్టేజ్లో మనం ఇందులో పచ్చిమిరపకాయలని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 6 నుంచి 7 పచ్చిమిరపకాయలని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకున్నాను. సో చూసారు కదండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ చికెన్లో ఒక 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ వేసానండి. టోటల్గా 4 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇది కుక్ అయింది కదండి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపకూడదండి. కలిపితే కనుక ముక్కలు అనేవి విరిగిపోతాయి. సో కొద్దిగా మెల్లిగా కదుపుకుంటూ మనం దీన్ని కుక్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కొద్దిగా ఆయిల్ అన్నది సపరేట్ అయినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి. ఇది ఆప్షనల్, కానీ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి బిర్యానీ టేస్ట్. సో స్కిప్ చేయకుండా వేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే కనుక దీన్ని స్కిప్ చేయొచ్చు. సో ఒకసారి దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు మనకి చికెన్ అయితే కుక్ అయ్యింది కదండి. ఇందులో నేను 1 కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను. సో ఈ 1 కప్పు పెరుగు బాగా కలిసిన తర్వాత ఆయిల్ సపరేట్ అయినంత వరకు మనం దీన్ని కుక్ చేసుకోవాలి. సో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని నేను కుక్
కుక్ చేసుకుంటున్నానండి. సో ఇది కుక్ అయ్యేలోపు మనం రైస్ ప్రాసెస్ని చూద్దాము. సో ఇక్కడ ఒక గిన్నె తీసుకున్నాను కదండి, ఇందులోకి నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. వాటర్ మెజర్మెంట్ ఏంటంటే కనుక 1 కప్పు రైస్కి 3 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. అలా మీ తీసుకున్న రైస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేయాలి. షాజీరా, అలాగే కొద్దిగా మిరియాలు, లవంగాలు, యాలకులు, అలాగే మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. మనకు తెలిసిన బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేయాలండి. వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందులో సాల్ట్ని యాడ్ చేయాలి. సాల్ట్ ఎంత యాడ్ చేయాలి అంటే కనుక మనం ఆ సాల్ట్ వాటర్ని టేస్ట్ చేస్తే మనకి ఉప్పగా ఉండాలండి, చాలా ఉప్పగా ఉండాలి. ఉప్పగా ఉంటేనే మనకి రైస్లోకి సాల్ట్ అన్నది బాగా పడుతుంది. సో ఆ విధంగా మీరు చూసుకొని వేసుకోండి. ఒకసారి దీన్ని ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఇవి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, వాటర్ అనేది బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు బాయిల్ అవుతున్నప్పుడే ఇందులో బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకోవాలి. బాస్మతి రైస్ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే యాడ్ చేయాలండి, ముందుగా యాడ్ చేయకండి. సో ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక 60% కుక్ అయినంత వరకు మనం చూసుకోవాలి. సో ఇక్కడ రైస్ కుక్ అవుతూ ఉంటుంది కదండి, ఈ లోపు మనం చికెన్ ఏ స్టేజ్లో ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. చూడండి, చికెన్ అయితే కుక్ అయింది. ఇప్పుడు దీనిపైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. బిర్యానీలోకి కొత్తిమీర, పుదీనా ఎక్కువ యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ ఉంటుందండి. సో అందుకే నేను ఎక్కువ యాడ్ చేస్తున్నాను. సో మీరు మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకి చికెన్ అయితే ఆల్మోస్ట్ 50% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని దమ్కి ఇవ్వడానికి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు దీనిపైన మనం బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ రైస్ అన్నది 60% అన్నది కుక్ అయిపోయింది. చూడొచ్చు, మీరు చూస్తున్నారు కదా, ఇలా టచ్ చేస్తే విరగాలి. సో 60% అయితే రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీనిపైన మనం లేయర్స్ లాగా రైస్ని యాడ్ చేసుకుందాము. సో దీనిపైన మనం ఇలా రైస్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే ఒకే లేయర్లో వేయచ్చు, లేదంటే కనుక లేయర్స్గా కింద యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా రైస్ అన్నది యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పైన కొద్దిగా పుదీనా, అలాగే కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం కలర్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ని యాడ్ చేశానండి. ఇది కంప్లీట్లీ ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేయండి, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని కవర్ చేసుకోవాలి. నేను ఇక్కడ అల్యూమినియం ఫాయిల్తో కవర్ చేసుకుంటున్నానండి. కవర్ చేసి మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టి ఫస్ట్ 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, తర్వాత 20 మినిట్స్ వరకు మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మీరు కింద పెనం పెట్టి కుక్ చేసుకోండి. ఇలాగా మనం టోటల్గా 30 మినిట్స్ వరకు కుక్ చేసి ఒక 10 మినిట్స్ వరకు దాన్ని ఓపెన్ చేయకుండా అలాగే ఉంచండి. సో 10 మినిట్స్ తర్వాత మీరు ఓపెన్ చేసి చూస్తే గనక యమ్మీగా ఉండే, టేస్టీగా ఉండే, అదిరిపోయే చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను. వావ్, చాలా టెంప్టింగ్గా ఉందండి. చూడండి ఎంత పలుకులుగా ఉందో, అస్సలు మనకి రైస్ చూసారా ఎంత పలుకులుగా ఉందో. సో పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందండి. ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాము.
సో తప్పకుండా మీరైతే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పిన ఈ మెజర్మెంట్స్తో చేస్తే కనుక 1 kg బిర్యానీ అయితే పక్కాగా మీరు చేసుకోగలరు. సో తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.